నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా స్వచ్ఛంద సంస్థల కృషిపై ప్రశంసలు. ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తీవ్రమైన ఎండల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. జొన్నల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా. చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా కొనసాగుతున్న వాహన తనిఖీలు. మహారాష్ట్ర నుండి అక్రమంగా జొన్నలు తీసుకువస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారుల స్పష్టీకరణ. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా అవసరమైన సమయంలో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రిమ్స్లోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన యువకులను అభినందించారు. రక్తదానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. రక్తదానం ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ఆపదలో బాధితుల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా కలెక్టర్కు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో పాటు నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వారిని అభినందించి పండ్ల రసాలను అందించారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచిన వివిధ సంస్థల ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆపత్కాలంలో బాధితుల ప్రాణాలను కాపాడేలా రక్తదానం చేయాలన్నారు. అవసరానికి తగినట్టుగా రక్త నిల్వలు అందుబాటులో ఉంచేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి మరింత మంది ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు శిబిరాలను నిర్వహిస్తూ సామాజిక స్పృహను చాటాలని సూచించారు. వాళ్ళు కూడా ఇక్కడ ముందుకి వచ్చి ఈరోజు రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికోసం డైరెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్ లో ఎవరైతే స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ, తర్వాత వివిధ సంస్థ చాలా సంస్థలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు సంస్థకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి, తర్వాత ఇక్కడికి వచ్చిన రిమ్స్ లో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ గానీ, డాక్టర్స్ గానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇందాక డైరెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు చెప్పినట్లు మన రక్తదానం ఇంపార్టెన్స్ ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ మధ్యలో చూస్తున్నాము, చాలా మంది ముందుకి వస్తున్నారు, కానీ ఇంకా కూడా ముందుకి రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా అపోహాలు ఉన్నాయి. రక్తం ఇస్తే ఏమైతాయి, ఆరోగ్యంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, మళ్ళీ రక్తం రీప్లెనిష్ అవుతాయా కాదా, అట్లా కొత్త కొత్త అపోహాలు ఉంటుంది. సో దానికి మనం ఇట్లా ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ రోజు ఎవరైతే ఇట్లా రక్తం కూడా ఇస్తున్నారో వాళ్ళకి సన్మానం గానీ, సర్టిఫికెట్స్ గానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను కూడా చాలా సార్లు ఇట్లా ఆదివాసీ గ్రామాలకి కూడా వెళ్లి అక్కడ కూడా రక్తదానం క్యాంప్స్ లో కూడా అటెండ్ చేశాము. ఆదివాసీ యూత్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆదిలాబాద్ టౌన్ లో కూడా చాలా మంది సొసైటీస్ కూడా ముందుకు వస్తున్నారు. ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు దట్ మనకి ఎప్పుడైనా ఏమైనా ఈ రక్తం అవైలబిలిటీ కావాలి అంటే తప్పకుండా బ్లడ్ బ్యాంక్ లో కానీ, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ లో అవైలబుల్ ఉండాలి.
అప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో ఎక్కడ నుంచి కొనాలి, ఎక్కడ నుంచి తీసుకొని రావాలి, ఇది చాలా కష్టం అవుతాయి. సఫిషియెంట్ గా మన దగ్గర బ్లడ్ బ్యాంక్ ఇక్కడ రిమ్స్ కావచ్చు, లేదు ఉట్నూర్ లో బ్లడ్ బ్యాంక్ కావచ్చు, లేదు నార్నూర్ లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కావచ్చు, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ రక్తం తప్పకుండా ఉండాలి. అది అనీమియా కేసెస్, సివియర్ ఎనిమిక్ కేసెస్ కావచ్చు, లేదు సర్జరీస్ లో ఉన్న ఎప్పుడైనా బ్లడ్ లాస్ అయితే దానికి సంబంధించిన కావచ్చు, లేదు యాక్సిడెంట్ కేసెస్, అంటే ఇట్లా అన్ని ఎమర్జెన్సీ కేసెస్ కి అప్పటికి అప్పుడే రక్తం అవసరం పడతాయి. మళ్ళీ సఫిషియెంట్ గా అన్ని టైప్ ఆఫ్ గ్రూప్స్ మన దగ్గర ఉంటే మళ్ళీ మనం ట్రాన్స్ఫ్యూజన్ చేసి ఈ జీవితం కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ముందుకి వచ్చి ఇక్కడ రిమ్స్ లో ఆల్రెడీ బ్లడ్ బ్యాంక్ యూనిట్ ఉంది, పుట్నూరులో కూడా బ్లడ్ బ్యాంక్ యూనిట్ ఉంది. సో ఈ రెండు ప్లేసెస్ లో ఎప్పుడో మనం ఈ బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న స్వచ్ఛ సంస్థ కానీ, లేదు బయట ఉన్న యూత్ కానీ కూడా మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు బ్లడ్ కూడా డొనేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానికులకు మంచినీటిని అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు దినేష్ మటోలియా, ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని పట్టణానికి పనుల నిమిత్తం వచ్చే వారి దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జూన్ నెల వరకు ఎండలు ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో మరి మనిషికి నీరే ఆధారం. ఈ సమయంలో ఆదిలాబాద్ పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక గొప్ప మనసుతో ఆదిలాబాద్కు వచ్చేటటువంటి ప్రజల కొరకు అంబేద్కర్ చౌక్లో ఈ యొక్క మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు తాగడానికి వాళ్ళందరికీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు, మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా ఎవరికి ఎక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నా కూడా ఒక సహాయ కార్యక్రమం పేరు మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే నలుగురికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకు, అదేవిధంగా ఉదారంగా ఇటువంటి కార్యక్రమాలకు సాయం చేసేటటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఇటువంటి కార్యక్రమాల్లో మనమంతా కూడా ముందుండాలి. ప్రజల అవసరాల దృష్ట్యా, వాతావరణం దృష్ట్యా మనమంతా కూడా ఈ వేసవి సమయంలో దాదాపు జూన్ 15-20 తారీఖు వరకు ఇదే రకమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ మిగతా హోటళ్లలో కానీ మిగతా దగ్గర మంచినీళ్ళు తాగాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మరొక పెద్ద మనసుతో ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగురామన్న మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఇతరత్ర విషయాలపై చర్చించారు. తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుండి అక్రమంగా జొన్నలు తీసుకురాకుండా ప్రత్యేక నిఘా ఉంచిన నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డితో పాటు పలువురు అధికారులు వాహన తనిఖీలలో పాల్గొన్నారు. జొన్న పంట కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నుండి జొన్నలు అక్రమంగా తీసుకువచ్చి స్థానికంగా ఉన్న రైతుల పేరు మీద అమ్మితే తగు చర్యలు తీసుకుంటామని తలమడుగు మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు.
జొన్నల అక్రమ తరలింపు పట్ల ప్రత్యేక నిఘా ఉంచారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి ఇక్కడ పంట కొనుగోలు కేంద్రాల్లో అమ్మడాన్ని నియంత్రించే దిశగా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఈఓ సాయి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి అక్రమంగా జొన్నలు తీసుకురావద్దని, అదేవిధంగా ఇక్కడి నుండి పత్తి విత్తనాలను తరలించవద్దని తెలిపారు. తనిఖీలలో జొన్నలు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తలమడుగు మండలంలోని అంతర్జాతీయ చెక్ పోస్ట్ అయినటువంటి లక్ష్మీపూర్ గ్రామంలో జొన్నల మరియు సీడ్ కానీ తనిఖీల గురించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏఎంసీ, ఆదిలాబాద్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏఈఓ గారు ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా రైతులు కానీ దళారులు కానీ రైతు దేశంలో మహారాష్ట్ర నుంచి పంట తీసుకొచ్చిన అయితే దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. పత్తి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన మాజీ మంత్రి జోగు రామన్నను హేళన చేసే విధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టు ప్రహ్లాద్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నష్టం జరిగింది, మరి వాటి గురించి పత్రికల ద్వారా, మీడియా ద్వారా మరి తెలియజేయాల, నష్టం జరిగిన రైతుకు సాయం చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మరి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు మరి జోగురామన్న ఎండల తిరుగుతున్నాడు, కొంచెం సరిగా మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పేసి ఏదైనా చేస్తూ నిన్న పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రైతాంగం పక్షపాతి కాబట్టి ఆదిలాబాద్ రైతుల పక్షాన జోగు రామన్న గారు ఇళ్లవేళలా, ఇప్పుడే కాదు మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అన్ని విధాల అటు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ సకాలంలో అందించి కష్టం చూసినటువంటి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రిగా బాధ్యతయుతంగా మాట్లాడింది కాబట్టి దాన్ని గౌరవ ఎమ్మెల్యే తప్పు అర్థం చేసుకుని వేరే విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఏమో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఊరుకున్నట్టు అవినీతి జరిగిందని చెప్తున్నాం మేము. అది పత్రికలు రాసినాయి, ప్రభుత్వం రాసింది, ప్రతి ప్రభుత్వం కూడా గుర్తుపట్టింది, విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ కొనుగోళ్లలో గోల్మాల్ జరిగి రైతులకు అన్యాయం జరిగింది, ఒక విధంగా కుంటాలకు 500 రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రముఖ పత్రికలే ఘంటాపథంగా రాసిన విషయాన్ని అందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యే గారు చదివేదో చదవలేదో తెలియదు కానీ ప్రతి వాళ్ళకు తెలుసు. మరి దాన్నే ఉల్లంఘిస్తూ మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు మాట్లాడిన విధానాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు తప్పుపట్టారు. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఆదిలాబాద్ లో కౌలు రైతుల పేరిట 3472 ఎకరాలకు మరి ఏదైతే వ్యవసాయ అధికారులు పట్టా జారీ చేశారు అంటే కొనుగోలు చేయడానికి, ఒక ఎకరానికి 12 గుంటలు కొనవచ్చు. మరి డూప్లికేట్ రైతుల పేరిట మోసం చేసి, రైతుల పేరిట కాకుండా జిన్నింగ్ లో పనిచేసేటటువంటి కార్మికుల పేరిట కూడా సీసీఐ పత్తి పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటు ట్రేడర్స్, ఖరీదారులు, అటు సీసీ అధికారులు, మార్కెటింగ్ అధికారులు కుమ్మక్కై రైతుల్ని నట్టేట ఉంచారు. మరి ఈనాడు ఎంతో కష్టం చేసి పండించినటువంటి గిట్టుబాటు ధర జరగకుండా కూడా చూసినటువంటి వారి మీద చర్య తీసుకోవాలనడం తప్ప. మరి అది ఎమ్మెల్యే గారికి తెలవాలి. మరి నేను కమిషనర్ గారికి లేకుంటే మంత్రి గారికి లెటర్ ఇస్తానని చెప్పింది. మరి ఏది ఇచ్చినా, మరి నువ్వు ఏది చిన్న విషయం మాట్లాడినా కానీ పత్రికా ముఖంగా మాట్లాడతావు, మీడియా ముఖంగా మాట్లాడతావు. కాబట్టి మరి మీరు ఏదైతే లెటర్ ఇచ్చారో మంత్రి గారికి దాన్ని ఎందుకు బయట పెట్టలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను శంకర్ గారు, ఎమ్మెల్యే గారు.
మరి మీరు ఒకవేళ మీరు ఆ లెటర్ ఇచ్చినప్పుడు చర్య ఎందుకు జరగలేదని కూడా మేము అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు. మీరు లెటర్ ఇచ్చింది అంటున్నారు కదా, మీరు పత్రిక ద్వారా ఆ లెటర్ను ఏ డేట్ నాడు ఇచ్చారు మీరు మరి బయట పెట్టండి. మరి ప్రభుత్వం కానీ లేకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎవరైతే దోషులు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుంటలేదని చెప్పేసి జోగురామన్న గారు అనుకుని తప్ప. అరే నీ తప్పుడు తప్పన్న దానికి నీకెందుకు కోపం వస్తున్నది? ఒకవేళ మీరు చర్య తీసుకోవాలని లెటర్ ఇచ్చినట్లయితే మరి ఇంతవరకు కుంభకోణం జరిగి దాదాపుగా ఫిబ్రవరి 3 తారీఖు నాడు 7 సెక్రటరీలను తెలంగాణలో సస్పెండ్ చేయడం జరిగింది. అవినీతి అభివృద్ధి కదా సస్పెండ్ చేశారు. మరి ఇటు అధికారులను సస్పెండ్ చేయడము, అటు అధికారుల మీద చర్య తీసుకోవడము. మరి రైతేం పాపం చేసిండు? రైతుకు జరిగిన నష్టాన్ని మరి ప్రతి కుంటాలకి ఒక 500 చొప్పున నష్టం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నది, బారాస ఏం డిమాండ్ చేస్తున్నది? రైతులకు నష్టం జరిగింది, తప్పుడు ఒక టీఆర్ తీసుకొని గోల్మాల్ చేసి రైతులు ఇటు ఖరీదారుకు పత్తి పెడితే తక్కువ ధరకు మాయచర్ పేరట, నాణ్యత పేరట ఖరీదారుకు సీసైవాడు కొనకుండా అటు ఖరీదారు కొని అదే కాటన్ను మళ్ళీ అదే సీసైకి అప్పచెప్పడం జరిగింది. ఇలా 14 లక్షల కుంటాల పత్తి కొంటే ఆదిలాబాద్ సీసైలో అన్న 3,75,000 మాత్రమే ప్రైవేట్ వాడుకుంటారా? భారత సైనిక బలగాలు పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సైనిక బలగాల వీరత్వాన్ని కొనియాడుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భీంపూర్ మండలం కరంజేటిలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ సంబరాలను జరిపారు. రామాలయ కమిటీ యువమిత్రుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బాణాసంచాలు కాలుస్తూ పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డివారి రమేష్ యాదవ్, అనిల్ యాదవ్, నరేందర్, సతీష్లతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్. తాంసీ మండల కేంద్రంలో గురువారం బీజేపీ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ నెలకొనడంతో ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి తెలిపారు. తాంసీ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. వడ్డాడి గ్రామానికి చెందిన సిరిగిరి మహేందర్, కప్పర్ల గ్రామానికి చెందిన చంద్రకిరణ్ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. తాంసీ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయగా వివిధ మోర్చాల అధ్యక్షులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే మండల అధ్యక్ష పదవికి 2 పోటీలో ఉండడంతో ఈ నిర్ణయాన్ని జిల్లా అధ్యక్షుడి ముందు ఉంచుతామని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో జిల్లా అధ్యక్షుడే తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి రాజు, మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, అరుణ్, నారాయణ, సుభాష్, దాసు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ మోర్చాల కమిటీని ఈరోజు అందరి సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా తాంసీ మండల అధ్యక్షునిగా 2 పేర్లు ప్రతిపాదించడం జరిగింది. ఒకటి సిరిగిరి మహేందర్, రెండవది ఏలేటి చంద్రకిరణ్. అధ్యక్షునికి 2 పోటీ ఉన్నారు కాబట్టి 2ని పంపడం జరిగింది. మిగతా అన్ని కార్యదర్శులుగా అదేవిధంగా వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఎన్నుకొనబడినటువంటి ఇటువంటి ఒక లిస్టుని జిల్లా అధ్యక్షునికి మేము సమర్పించడం జరుగుతుంది. నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె అంత్యక్రియలకు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బేల మండల కేంద్రంలోని కొమరం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీ మహిళ కుడిమెత దుర్పత బాయి కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసింది. పేద కుటుంబం కావడంతో వారి అంత్యక్రియల కోసం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ బేలా మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంకడే, మేకల జితేందర్, స్వప్నిల్, సతీష్, పాండురంగ్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. స్వచ్ఛంద సంస్థల కృషిపై ప్రశంసలు.
ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తీవ్రమైన ఎండల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. జొన్నల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా. చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా కొనసాగుతున్న వాహన తనిఖీలు. మహారాష్ట్ర నుండి అక్రమంగా జొన్నలు తీసుకువస్తే చర్యలు తప్పవని వ్యవసాయ అధికారుల స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.